వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇకపై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం. రేపటి నుంచి కార్డుల పంపిణీ. అన్నమయ్య నడయాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల జడ్పీ చైర్పర్సన్ 21వ మహాపాదయాత్ర. పాల్గొన్న వేల సంఖ్యలో భక్తులు. అల్లూరు జిల్లా అరకులోయ టూరిజం ఐటీడీఏ కార్మికుల మేరకు సమ్మె. తొలిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు కీలక ప్రకటన చేసే ఛాన్స్. వారణాసిలోని ఉమరహలో నూతనంగా నిర్మించిన స్వరడ్ మందిర్ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మందిర భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. खास है क्योंकि ये साधना का एक बहुत बड़ा स्थल बनने जा रहा है। ये महामंदिर पर्यटन के लिहाज से देखा जाए तो नई ऊंचाइयों पर लेकर जाएगा। वाराणसी को योग की दृष्टि से बेहद महत्वपूर्ण ये मंदिर दुनिया का सबसे बड़ा साधना स्थल होगा, स्वरवेद महामंदिर। इस दृष्टि से अगर आप इसका आर्किटेक्ट देखें तो बेहद शानदार भव्यता को अपने आप में समेटे हुए ये स्वरवेद महामंदिर काशी का अपना धार्मिक महत्व है। 738 प्रसंग वेद, उपनिषद, महाभारत, रामायण, गीता आदि के प्रसंग जो हैं और चित्र बनाए गए हैं ताकि लोग उससे प्रेरणा ले सके। कहीं ना कहीं हम कह सकते हैं कि पाश्चात्य की ओर ना देखकर आप वापस हमारी सनातन संस्कृति की ओर देखें। नए जो आने वाले युवा हैं, जो नई आने वाली पीढ़ी है, उसको एक संदेश। ये देखिए, निश्चित तौर पर जो पर्यटक यहाँ धार्मिक तौर पर आते हैं और हमने देखा है कि दुनिया भर से काशी घूमने लोग आते हैं और यहाँ से जो भारत की सनातन परंपरा है, जो भारत की सांस्कृतिक विरासत है, उसको जानते हैं। और न केवल दुनिया भर के युवा बल्कि हमारे देश के युवा प्रेरणा लेते हैं हमारी गौरवशाली संस्कृति के बारे में। जब वो काशी आते हैं जान पाते हैं कि कितनी वैभवशाली परंपरा रही। और इस तरह से जब एक मंदिर का कायाकल्प होता है, वास्तव में जो एक कर्मयोगी ही है। श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी महेंद्रनाथ पांडे जी, उत्तर प्रदेश सरकार के मंत्री भाई अनिल जी, सद्गुरु आचार्य पूज्य श्री स्वतंत्र देव जी महाराज, पूज्य श्री विज्ञान देव जी महाराज, अन्य महानुभाव, देश भर से पधारे सभी श्रद्धालुगण और मेरे परिवारजनों, काशी प्रवास का आज मेरा ये दूसरा दिवस है। हमेशा की तरह काशी में बीता हर क्षण अपने आप में अद्भुत होता है, अद्भुत अनुभूतियों से भरा होता है। आपको याद होगा 2 वर्ष पहले इसी तरह हम अखिल भारतीय विहंगम योग संस्थान के वार्षिकोत्सव में एकत्र हुए थे। एक बार फिर मुझे विहंगम योग संत समाज के शताब्दी समारोह के ऐतिहासिक कार्यक्रम में आने का अवसर मिला है। विहंगम योग साधना की यह यात्रा 100 वर्षों की अपनी अविस्मरणीय यात्रा पूरी की है। महर्षि सदाफल देव जी ने पिछली सदी में
ज्ञान और योग की दिव्य ज्योति प्रज्वलित की थी। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి చంద్రబాబు చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని, ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళతాయని ప్రకటించారు. ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. కానీ వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం, అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైన అర్హులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య పరిధి 25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ఇక నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా
నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1,000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ, కనిపిస్తూ, చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1,059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1,059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు కార్పొరేట్ పదవులు అందించాలని ఉద్దేశంతో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ బీసీలపైన చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన 18 ఉపకులాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. 18 ఉపకులాలకు చెందిన బీసీలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ఫారంను బీజేపీ కార్యాలయంలో చేరిస్తే వారికి లోన్లు అందేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆట్లూరు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, మేము అన్ని కులాలకు, అన్ని వర్గాలకు రాష్ట్రంలో సమన్యాయం చేశాం, సామాజిక సాధికారత సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేశాం, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి ఆర్భాటంగా వాటికి చైర్మన్లను ప్రకటించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు నిరుద్యోగం సమస్య తీర్చడానికి ఈ పదవులు సృష్టించారే కానీ నిజంగా మీరు బీసీల కోసమే వీటిని స్థాపించింటే, ఏర్పాటు చేసింటే, వాటికి ఇంతవరకు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు కూడా పైసా నిధులు వాటికి విడుదల చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే కేవలం మీ నాయకులకు ప్రోటోకాల్ కోసం, పదవులు ఇవ్వడం కోసం వాటిని సృష్టించారే కానీ అస్పష్టం. ఈరోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసి గతం బ్యాంకు లింకేజీ లేకుండా లోన్లు ఇవ్వమని చెప్పి బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ పీరియడ్ లో కూడా 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి లోన్ను మంజూరు చేసే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా, ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడా పబ్లిసిటీ చేయకుండా, ప్రజలకు తెలియకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రం ఆ లోన్లు అందే విధంగా ఈరోజు సీక్రెట్ గా గ్రామ సచివాలయాల్లో వాళ్ళని ఎన్రోల్మెంట్ చేస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ సంఘాలకు చెప్తున్నది, మీరందరూ ఎవరైనా సరే ఇంటర్నెట్ ద్వారా మీ సేవా కేంద్రాలు, సిఎస్సి కేంద్రాల ద్వారా వారిని అప్లై చేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఆ లిస్ట్ అందిస్తే మేము నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వాటిని అందించి మీ బీసీలకు అందరికీ విశ్వకర్మ యోజన కింద 18 కుల వృత్తులకు లోన్లు మంజూరు చేసేదానికి పూచి మాది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విన్నవిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు
విధించి వాటికి నిధులు విధులు సమకూర్చకుండా బీసీలను మోసం చేసిందని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతోంది. గ్రామంలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా సచివాలయానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చి రాకుండా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. సోమవారం చిత్తూరు దుర్గానగర్ కాలనీ సిఎంఎస్ఎస్ఎస్ ట్రైనింగ్ సెంటర్లో జిల్లాలోని 16 మండలాలకు సంబంధించి 160 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి గ్రామ సచివాలయ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆశయాలు గుర్తించి ఓరియంటేషన్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సర్వీసెస్ రూల్స్ వాటి సాధన గురించి సిబ్బందికి వివరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ సిబ్బంది తమ సేవలను మరింత మెరుగ్గా చురుకుగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, టీసీఐఎల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ లలితమ్మ, డిఎల్డీఓ రవికుమార్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మొదలుపెట్టారు. ఈరోజు కేంద్ర స్థాయిలో ఉండేటువంటి కేంద్ర మంత్రులు కానీ కేంద్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా చేస్తూ ఉన్నాయి, ఈ విధమైనటువంటి పాలసీస్ మనం ఎందుకు కేంద్రంలో ఇంప్లిమెంట్ చేయకూడదు అని ఒక ఆలోచనతో వివిధ బృందాలు కూడా వచ్చి పరిశీలన చేసి వెళ్తున్నారు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైనా ఉంటే దాని నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి, ఆ లోట్లు పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత దాదాపు 530 చిలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా పూర్తి కూడా ఆ సచివాలయ పరిధిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ తీర్చుకోండి. మనకు సెక్రటరీ కావచ్చు, డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, మరలా పోలీసు సిబ్బంది కావచ్చు, మనకి మహిళా పోలీస్ కావచ్చు, అనిమల్ హస్బెండరీ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, సర్వే డిపార్ట్మెంట్, విఆర్ఓ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కేంద్రీకృతమైనటువంటి ఒక సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థలో ఉండే అన్ని శాఖలు కూడా మన కలెక్టరేట్కు అటు రాష్ట్రానికి కనెక్ట్ కాబట్టి ఈరోజు మీరు ఈ సచివాలయంలో ఆన్లైన్ ఏదైనా చేస్తే ఇమీడియట్గా రాష్ట్రాల్లో ఉండేటువంటి సచివాలయంలో మనకు ఆన్లైన్ సిస్టంలో చూసే విధంగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలతో మనమందరము కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా 80% పై గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఒక రైతు కుటుంబంగా ఒక కూలీ వ్యవస్థ నుండి లేదంటే ఒక చిన్న వ్యాపారస్తులు లేదా ఫుట్పాత్ వ్యాపారస్తులు చిన్న వ్యాపారాలు చిన్న రైతులుగా లేదంటే ఒక వ్యవసాయ అమాలీల ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి అల్లూరు జిల్లా అరకులోయ టూరిజం ఐటీడీఏ కార్మికులు మెరుపు సమ్మె తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు అల్లూరు జిల్లా ఐటీడీఏ టూరిజం కార్మికులు మెరుపు సమ్మె ప్రారంభించారు. అల్లూరు జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న అరకులోయ మ్యూజియం, పద్మపురం గార్డెన్స్, చాపరాయి, కొత్తవలస ఫామ్ ఈ సమ్మె కారణంగా మూతపడ్డాయి. డైలీ మెస్ కార్మికులను పర్మనెంట్ పీఎఫ్, ఈఎస్ సౌకర్యం, సమాన పనికి సమాన వేతనం, సకాలంలో జీతాల చెల్లింపు వీరికి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ మేరకు సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్న కార్మిక సంఘాలు. ఈ 3 పర్యాటక ప్రదేశాలు మూతపడడం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. పోలీసులు కలుగు చేసుకుని ఎంత సద్దుమణిగించినా పర్యాటకులను లోపలికి అనుమతించలేదు. గేటులు మూసివేసిన మ్యూజియం కార్మికులు. జిందాబాద్ సిఐటి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. జిందాబాద్ సిఐటి. ఐటీడీఏ పరిధిలో పద్మపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కొత్త వలస, చింతపల్లి నర్సరీలో పనిచేస్తున్న ఐటీడీఏ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెరుపు సమ్మె జరుగుతుంది.
ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడ ఆదివాసీ కార్మికులు సుమారు 80 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసని, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసని, అలాగే వీళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం లేకపోవడం, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవడం, వాళ్ళకి బతుకు లేకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు, పిఓ గారు స్పందించి వీళ్ళకి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో ఈ ఆదివాసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఎవరైతే గిరిజన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకుని వీళ్ళ సమస్య కోసం మాట్లాడాలని చెప్పేసి, వీళ్ళ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాకుండా అభివృద్ధికి బాటలేస్తున్నటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఎందుకు మాట్లాడడం లేదు? వీళ్ళు కలెక్టర్ గెజెట్ జీవో అని చెప్తున్నారు. అంతేకాకుండా డైలీ వేజ్ అని చెప్తున్నారు. వీళ్ళకి కనీసం వేతనం ఇవ్వకపోగా నెల జీతం ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఈ కార్మికులు ఏవైతే ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్తో వీళ్ళు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకి ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ పోరాటం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ నెల 21న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకకు అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పాటేరు శాసనసభ్యురాలు కొట్టుకుల్లి భాగ్యలక్ష్మి దగ్గరుండి వేగవంతంగా మీటింగ్ సభ పనులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి సుమారు 30,000 మంది జనాభా హాజరు కానున్నారని, అదే రోజు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ వ్యవస్థ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వివిధ శాఖ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల 21వ తారీఖున అంటే లక్షవారం రోజున ఏదైతే మన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అఫీషియల్ విజిట్ ఏదైతే ఉందో, సో ఆ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. సో సార్ రావటము, సో మనకి చౌడుపల్లి దగ్గర హెలిప్యాడ్, అక్కడ హెలిప్యాడ్ నుంచి దాదాపుగా ఒక 1 కిలోమీటర్ మనకి ఇక్కడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లోని ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తుండడం జరుగుతూ ఉంది. సో ఇంచుమించు దాదాపుగా ఒక 30,000 మంది జనాభాతోని ఈ మీటింగ్ అనేది గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆలోచనతోనే అటువైపు అధికారులు, అదేవిధంగా మా నాయకుల పరంగా మేమందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు విద్యా వ్యవస్థ ఎంత పటిష్టం చేయాలి, అండ్ మోరోవర్ విద్యా రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా ప్రజలందరి యొక్క మనల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పొందుతూ ఉన్నారు. సో ఆ రోజు 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జిల్లాకి రాబోతూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మేమందరం కూడా కష్టపడతాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.